కీర్తి లా క్లాసెస్ అందరికి వెల్కమ్. ఈరోజు మనం సిపిసి ఆర్డర్ 27 suits by or against the government or public officers in their official capacity. Public officers in their official capacity, not in capacity. తర్వాత బై గవర్నమెంట్ లేదా అగెన్స్ట్ గవర్నమెంట్ లేదా సూట్స్ బై పబ్లిక్ ఆఫీసర్స్ లేదా సూట్స్ అగెన్స్ట్ పబ్లిక్ ఆఫీసర్ ఇలా అర్థం చేసుకోవాలి. Rule number 1, suits by or against the government. In any suit by or against the government, the plaint or written statement shall be signed by such persons as the government may, by general special order, appoint in this behalf, and shall be verified by any person whom a government may so appoint and who is acquainted with the facts of the case. ఎవరు సైన్ చేయాలన్నప్పుడు గవర్నమెంట్ జనరల్ ఆర్డర్ ద్వారా కానీ స్పెషల్ ఆర్డర్ ద్వారా కానీ ఎవరైతే ఇందులో సైన్ చేయాలని చెప్తాదో ప్లెయిన్ టు రిటన్ స్టేట్మెంట్ లో వాళ్ళే చేయాలి. తర్వాత వచ్చేసి వెరిఫికేషన్ కూడా గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాళ్ళే చేయాలి. ఆ కేసు గురించి ఫ్యాక్ట్స్ తో యాక్టివిటీస్ ఉన్నవాళ్ళు బాగా తెలిసిన వాళ్ళే చేయాలి. నెక్స్ట్ రూల్ 2, పర్సన్స్ ఆథరైజ్డ్ టు యాక్ట్ ఫర్ గవర్నమెంట్. గవర్నమెంట్ తరఫున యాక్ట్ చేయడానికి ఎవరికి అధికారం ఇవ్వన్న పర్సన్స్ ఎవరు అంటారు? పర్సన్స్ బీయింగ్ ఎక్స్ అఫీషియో ఆర్ అదర్వైజ్ ఆథరైజ్డ్ టు యాక్ట్ ఫర్ గవర్నమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ జ్యుడిషియల్ ప్రొసీడింగ్ shall be deemed to be recognized agents by whom appearance, acts and applications under this code may be made or done on behalf of government. ఎవరికి అధికారం ఇవ్వబడి ఉంటుందంటే ఎవరైతే రికగ్నైజ్ షల్ బి డీమ్డ్ టు బి రికగ్నైజ్డ్ ఏజెంట్స్ బై హూమ్ అపియరెన్సెస్, యాక్ట్స్ అండ్ అప్లికేషన్స్ అండర్ దిస్ కోడ్ మే బి మేడ్ ఆర్ డన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్ తరఫున అపేర్ కావడానికి, యాక్ట్ చేయడానికి, అప్లికేషన్స్ వేయడానికి ఆథరైజేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అని అర్థం. అది ఎవరు అన్నది కొంచెం ఆలోచించుకోండి. వీళ్ళు రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ జ్యుడిషియల్ ప్రొసీడింగ్ అన్నారు కదా, ఎవరు ఉండొచ్చు కొంచెం ఆలోచించుకుంటా ఉండండి. నెక్స్ట్ plaints in suits by or against government. In suits by or against government, instead of inserting in the plaint the name and description and place of residence of the plaintiff, it shall be sufficient to insert this appropriate name as provided in section 79. 79 లో ఏం చెప్తాం? యూనియన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే యూనియన్ ఆఫ్ ఇండియా, స్టేట్ అయితే స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి రాస్తాం. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్టేట్ ఆఫ్ సోన్స్ అని రాస్తే సరిపోతుంది. మళ్ళీ ఇదంతా రాయక్కర్లా. నేమ్, డిస్క్రిప్షన్, ప్లేస్, రెసిడెన్స్ ఇవన్నీ రాయనవసరం లేదు అని చెప్పేసి చెప్తాం. Agent for government to receive process. The government pleader in any court shall be the agent of the government for the purpose of receiving process against the government issued by such court. కోర్టు నుంచి అంటే గవర్నమెంట్ కు అగెనిస్ట్ గా వేసినటువంటి ఏదైనా ఉందో వాటికి సంబంధించిన ప్రాసెస్ తీసుకోవడానికి ఆ కోర్టులో ఉన్నటువంటి అపాయింట్ చేయబడినటువంటి గవర్నమెంట్ ప్లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ యొక్క ప్రతినిధిగా భావించబడతారు, ఏజెంట్ గా భావించబడతారు అన్నమాట. అది 5, fixing of day for appearance on behalf of government. The court in fixing the day for the government to answer to the plaintiff shall allow a reasonable time for necessary communication with the government through the proper channel and for the issue of instruction to the government pleader to appear and answer on behalf of the government, and may extend time as at its discretion, but the time shall not exceed 2 months in the aggregate. మామూలుగా వచ్చేసి ఇది గవర్నమెంట్ తో పని కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు తహసీల్దార్ మీద వేస్తారనుకోండి, తహసీల్దార్ వాళ్ళ పై అధికారి నుంచి కానీ మళ్ళీ లేదంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఇన్స్ట్రక్షన్ తీసుకుని ఆ ఇన్స్ట్రక్షన్ మళ్ళీ ఈ గవర్నమెంట్ ప్లీడర్ కి కమ్యూనికేట్ చేసేది కొంచెం లేట్ అయ్యే ప్రాసెస్ ఉన్నప్పుడు వాళ్ళకి దానికి కావాల్సినటువంటి time shall allow a reasonable time for the necessary communication with the government through proper channel and for issue of instruction with the government pleader. ఇంతకు
దీనికోసం పట్టేటువంటి రీజనబుల్ టైం అయితే ఉందో అది అలో చేయాలన్నమాట. ఊరికే ఒక నెల అట్లా ఇవ్వకుండా కొద్దిగా ఎక్కువ టైం ఇస్తే వాళ్ళు కూడా గవర్నమెంట్తో కమ్యూనికేట్ చేసి కరెస్పాండ్ చేసేటువంటి ఇది ఉంటుంది కదా, అలా చేసి గవర్నమెంట్ పిల్లలకు తగినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఆ టైం కూడా ఇది ఆన్సర్ టు ది ప్లెయింట్కి ఆన్సర్ ఇవ్వడానికి కోసం టైం కూడా ఎక్స్టెండ్ చేయొచ్చట. తన విచక్షణ ఉపయోగించి ఎక్స్టెండ్ చేయొచ్చు. అయితే షాల్ నాట్ ఎక్సీడ్ 2 months ఇన్ దట్. మొత్తం మీద అయితే 2 months మించకూడదు అంటున్నారు. ఇది కేసు పరిస్థితులను బట్టి కూడా ఇది పెరిగేటువంటి ఇది కూడా ఉంటుంది అనమాట. గవర్నమెంట్ టు బి జాయిన్డ్ ఎస్ ఎ పార్టీ ఇన్ సూట్ అగైన్స్ పబ్లిక్ ఆఫీసర్. మళ్ళీ పబ్లిక్ ఆఫీసర్ మీద ఎప్పుడంటే సూట్ ఫైల్ చేస్తారు, దాంట్లో గవర్నమెంట్ కూడా పార్టీగా జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు అతను ఆఫీషియల్ కెపాసిటీలో జాయిన్ చేసినప్పుడు, మీరు పబ్లిక్ ఆఫీసర్ పైన సూట్ ఫైల్ చేసినప్పుడు గవర్నమెంట్ కూడా మీరు పార్టీగా జాయిన్ చేయాలన్నమాట. Duty of court in suits against government or a public officer to assist in arriving at a settlement. ప్రతి సూట్లో గవర్నమెంట్ అని పబ్లిక్ ఆఫీసర్ కానీ పార్టీగా ఉన్నారనుకోండి, వచ్చేసి మొదటి ఇన్స్టెన్స్లోనే అంటే మొట్టమొదటి కానీ ప్రయత్నం అయితే చేయాలి, వాటికి సహాయం కూడా చేయాలి. ఇది ఒక ఏదైనా సెటిల్మెంట్కు వచ్చేదానికోసం వాళ్ళు అయినటువంటి సహాయాన్ని కోర్టు అందించాలన్నమాట. ఇఫ్ ఇన్ ఎనీ సచ్ సూట్ ఆర్ ప్రొసీడింగ్, అటువంటి సూట్ కానీ ప్రొసీడింగ్ కానీ అట్ ఎనీ స్టేజ్, ఏ స్టేజ్ అయినా సరే కోర్టుకు కనిపిస్తే ఏమని సెటిల్మెంట్ అవడానికి అవకాశం ఉంది అని అన్నప్పుడు కోర్టు వచ్చేసి కొద్ది కాలం పాటు ఆ సూట్ ని అడ్జర్న్ చేయొచ్చు అనమాట. కొద్ది దూరం వేస్తే వాళ్ళు ఆ మధ్యలో చర్చలు జరిగి డిస్కషన్ జరిగి ప్రయత్నాలు కూడా జరగచ్చు అనే ఇదిలో అడ్జర్న్మెంట్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఈ అర్జన్ చేసే పవర్ మామూలుగా కోర్టుకుంటది కదా, పైన వాదికి ప్రతివాదికి 3 వాయిదాల కంటే ఎక్కువ ఇవ్వకూడదు అడ్జర్న్మెంట్ అనే ఇదిలో ఆర్డర్లో ఉంది కదా, అది ఆ పవర్కి ఇది అదనంగా ఉంటుంది అనమాట. అటెండెన్స్ ఆఫ్ పర్సన్ ఏబుల్ టు ఆన్సర్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు సూట్ అగైన్స్ గవర్నమెంట్. మీరు ఎప్పుడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సూట్ ఫైల్ చేస్తారో వాళ్ళు అందులో ఉన్నటువంటి విషయాలకి ఆన్సర్ చెప్పగలిగిన వాడిని హాజరు కమ్మని చెప్పేసి కోర్టు డైరెక్షన్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. దీనికి సమాధానం చెప్పే వాళ్ళని కోర్టుకి హాజరు కండి, అటెండెన్స్ ఆఫ్ సచ్ పర్సన్ అని చెప్పేసి. నెక్స్ట్ 7, extension of time to enable public officer to make reference to government. Where the defendant is a public officer కి అగెన్స్ట్ గా వేసాం అనుకోండి, అతను ఆ సమన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత దీని గురించి ఈ ప్లెయింట్ కి సమాధానం చెప్పాలంటే నేను గవర్నమెంట్ కి రెఫర్ చేయాల్సి ఉంది అని అన్నప్పుడు ఆయన ఏం చేయొచ్చు, కోర్టుకి అప్లై చేయొచ్చు. దేనికోసం, ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇవ్వండి, నాకు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇవ్వండి, కొద్ది కాలం పాటు టైం ఇవ్వండి, నేను గవర్నమెంట్ రాస్తున్నాను, గవర్నమెంట్ నుంచి కూడా నేను తెచ్చుకోవాలి, రెఫర్ చేస్తున్నాను, గవర్నమెంట్ నుంచి నేను ఆన్సర్ వచ్చిన తర్వాత చేస్తానని చెప్పేసి. అప్పుడు అపాన్ సచ్ అప్లికేషన్ ది కోర్ట్ షల్ ఎక్స్టెండ్ ది టైం ఫర్ సో లాంగ్ యాజ్ ఇట్ టు బి నెసెసరీ. బాగా గుర్తుపెట్టుకోండి, 2 సార్లు అన్నమాట. ఇది 7 అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం టు ఎనేబుల్ పబ్లిక్ ఆఫీసర్ టు మేక్ రెఫరెన్స్ టు గవర్నమెంట్. ఇది అయిందా? పైన వచ్చేసి మనకు 2 months కంటే ఎక్కువ ఇయర్ అని చెప్పేసి ఇక్కడ ఎక్కడ వచ్చింది కదా, ఇది వచ్చిందా? ఇది దీనికి అడిషనల్ గా ఇది అనమాట. ఇక్కడైతే 2 months కంటే ఎక్కువ ఏమికి ఆన్సర్ టు ది ప్లెయింట్ అన్నారు కదా, అదే విషయం ఇక్కడ 7కి వచ్చేసరికి పబ్లిక్ ఆఫీసర్ కి టైం ఎక్స్టెన్షన్ అడిగేటువంటి అవకాశం కూడా ఇచ్చినట్టు డిఫరెంట్ పబ్లిక్ ఆఫీసర్ అయిన. 8, ప్రొసీజర్ ఇన్ సూట్స్ అగైన్స్ పబ్లిక్ ఆఫీసర్. పబ్లిక్ ఆఫీసర్ పైన సూట్ ఫైల్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏమైతే ఉంది,
పబ్లిక్ ఆఫీసర్ తరఫున వేసినప్పుడు గవర్నమెంట్ కూడా పార్టీగా యాడ్ చేయాలన్నారు కదా, గవర్నమెంటే ఆయన తరఫున ఇది తీసుకుంది అనుకోండి, ఆయన డిఫెండ్ చేయడానికి గవర్నమెంటే వచ్చింది అనుకోండి, అప్పుడు మామూలుగా ఎవరుంటారు, ఉంటాడు గవర్నమెంట్ లీడర్, గవర్నమెంట్ తరఫున వాదించడానికి మాత్రం అపాయింట్ చేయబడి. ఒకవేళ ఈ పబ్లిక్ ఆఫీసర్ తరఫున కూడా గవర్నమెంటే ఆయన డిఫెన్స్ అండర్టేక్స్ డిఫెన్స్ అని చూడండి, ఆయన్ని డిఫెండ్ చేయడానికి గవర్నమెంటే ఉంటుంది అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ లీడరే వాళ్ళ తరఫున ఆఫీసర్ తరఫున వాదిస్తాడు. అది ఆ అథారిటీ అన్నది రిజిస్టర్ సివిల్ సూట్స్ లో ఎంటర్ చేయబడాలి. ఆ నోట్ రాస్తారు, కాజ్ అండ్ నోట్ ఆఫ్ ఈస్ అథారిటీ అని చెప్పేసి. అంటే ఏజీపీ ఫైల్డ్ మేము లేకపోతే రాస్తూ ఉంటారు. వకాలత్ అయితే వేరు వాళ్ళు మామూలుగా మేము వేస్తుంటారు, అది వేశారు అని చెప్పేసి ఆ సూట్ రిజిస్టర్ లో రాస్తారు. ఎందుకంటే పబ్లిక్ ఆఫీసర్ కి ఎవరు లాయర్ అన్నప్పుడు గవర్నమెంట్ ఈయననే వచ్చాడు అని చెప్పేసి అందులో సూట్ రిజిస్టర్ లో అయితే రాస్తారు. Where no application of the subrogation is made by the government or on or before the date fixed in notice to the defendant to appear and answer, the case shall proceed as in a suit with private. అలా చెప్పలేదు అనుకోండి, గవర్నమెంట్ పబ్లిక్ ఆఫీసర్ తరఫున కూడా మా వాళ్ళే వస్తారు, గవర్నమెంట్ ప్లీడర్ ఆథరైజేషన్ ఇస్తున్నాం అని. అలాంటప్పుడు ప్రైవేట్ పార్టీస్ కి మధ్యలో ఎలా జరుగుతుంది సూట్, అలాగే జరుగుతుంది అన్నమాట. తర్వాత ఈ కేసులు ఏమన్నా సరే పబ్లిక్ ఆఫీషియల్ కెపాసిటీలో వేసినప్పుడు ది డిఫెండెంట్ షల్ నాట్ బి లయబుల్ టు అరెస్ట్. అతన్ని అరెస్ట్ చేయకూడదు, అతని ప్రాపర్టీని అటాచ్మెంట్ కూడా చేయకూడదు, ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీలో తప్ప, ఈపీలో తప్ప మామూలుగా ఇక్కడైతే కనుక చేసేదానికి లేదనమాట. 8A నో సెక్యూరిటీ టు బి రిక్వైర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ ఆఫీసర్ ఇన్ సర్టన్ కేసెస్. కొన్ని కేసుల్లో మనకు ఇక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి కానీ పబ్లిక్ ఆఫీసర్ నుంచి కానీ సెక్యూరిటీ అయితే అడగదు అనమాట. నో సచ్ సెక్యూరిటీ యాజ్ మెన్షన్డ్ ఇన్ రూల్ 5 or 6 of Article 41 shall be required from the government or where the government has undertaken the defense of the suit from the public officer sued in respect of an act alleged to be done by him in his official capacity. ఈవేళ విషయంలో గవర్నమెంట్ కానీ పబ్లిక్ ఆఫీసర్ విషయంలో సెక్యూరిటీ అయితే అడగద్దు అని చెప్తుంది. 8B డెఫినేషన్స్ ఆఫ్ గవర్నమెంట్ పీరియడ్. గవర్నమెంట్ అంటే ఏంటి, గవర్నమెంట్ పీరియడ్ అంటే ఎవరు అన్నప్పుడు మామూలుగా సూట్ ఆర్ బై ఆర్ అగైన్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ అగైన్స్ట్ పబ్లిక్ ఆఫీసర్ ఇన్ సర్వీస్ ఆఫ్ దట్ గవర్నమెంట్ అయితే central government and such pleader as that government may appoint whether generally or specially for purpose of peace. సెంట్రల్ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ ప్లీడర్ ఉంటాడు జిల్లా లెవెల్లో, ఆయన మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, అలాంటప్పుడు ఆ స్టేట్ గవర్నమెంట్ కన్సర్న్డ్. తర్వాత వచ్చేసి జీపీ గారు గవర్నమెంట్ ప్లీడర్ డిపెండెంట్ క్లాస్ 7 of section 2 or such other pleader as the state government may appoint whether generally or specially for the purpose of this order. ఈ ఆర్డర్ కోసం జనరల్ కానీ స్పెషల్ గా కానీ నియమించబడితే వాళ్ళు జీపీ గారు గవర్నమెంట్ ప్లీడర్స్ అంటే ఆయన స్టేట్ గవర్నమెంట్ కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్. అలాగే ఇది ఆర్డర్ 27A అన్నది మీకు మళ్ళీ సబ్సిక్వెంట్ గా వచ్చింది, మొదట సిబిసి లేదు. ఇది సూట్స్ ఇన్వాల్వింగ్ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా గురించి యాజ్ టు ది ఇంటర్ప్రిటేషన్ ఫర్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ యాజ్ టు ది వ్యాలిడిటీ ఆఫ్ ఎనీ స్టాట్యూటరీ ఇన్స్ట్రుమెంట్. దీని గురించి సూట్ అయితే ఫైల్ చేసినప్పుడు ఎవరికి నోటీస్ ఇవ్వాలంటున్నారు, ఈ రకమైనటువంటి సూట్ లో వచ్చేసి కోర్ట్ షాల్ నాట్ ప్రొసీడ్ టు డిటర్మిన్ దట్ క్వశ్చన్ అంటిల్ ఆఫ్టర్ ది నోటీస్ హస్ బీన్ గివెన్ టు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ అటార్నీ జనరల్ ఉంటాడు కదా మనకు, ఆయనకైతే ఇవ్వాలట. మరి ది క్వశ్చన్ ఆఫ్ లా కన్సర్న్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ది అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్, ది క్వశ్చన్ ఆఫ్ లా కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్. ఆ ప్రశ్న అన్నది క్వశ్చన్ ఆఫ్ లా అన్నది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది అయితే అడ్వకేట్ జనరల్, తర్వాత వచ్చేసి స్టేట్ ఇది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి, తర్వాత ఆ క్వశ్చన్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి అయితే ఆ స్టేట్ యొక్క అడ్వకేట్ జనరల్ కి నోటీస్ ఇవ్వకుండా అయితే ముందుకు వెళ్ళకూడదు ఏ కోర్టు అయినా సరే.
తర్వాత ప్రొసీజర్ ఇన్ సూట్స్ ఇన్వాల్వింగ్ వ్యాలిడిటీ ఆఫ్ ఎనీ స్టాట్యుటరీ ఇన్స్ట్రుమెంట్. దీని గురించి వచ్చినప్పుడు సూట్ ఫైల్ చేసినప్పుడు కూడా కోర్ట్ షల్ నాట్ ప్రొసీడ్ టు డిటర్మిన్ దట్ క్వశ్చన్ ఎక్సెప్ట్ ఆఫ్టర్ గివింగ్ నోటీస్. మామూలుగా అయితే ఈ క్వశ్చన్ గవర్నమెంట్ సంబంధించింది అయితే జీపీ గారికి ఇవ్వాలి. మళ్ళీ అథారిటీ విచ్ ఇష్యూడ్ స్టాట్యుటరీ ఎవరు అయితే ఈ చట్టబద్ధమైనటువంటి పత్రం ఏదైతే జారీ చేసిందో అథారిటీ, దానికి ది క్వశ్చన్ కన్సర్న్ అన్ అథారిటీ అదర్ దన్ గవర్నమెంట్, ఆ అథారిటీకి మటుకు నోటీస్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. కోర్ట్ మే యాడ్ గవర్నమెంట్ యాజ్ పార్టీ. కోర్ట్ మే అట్ ఎనీ స్టేజ్, ఏ స్టేజ్ అయినా సరే కోర్ట్ వచ్చేసి గవర్నమెంట్ కూడా పార్టీగా చేర్చచ్చు ఇటువంటి సూట్స్ లో. నెక్స్ట్ ఏ పార్టీగా? యాజ్ ఎ డిఫెండెంట్ గా చేర్చచ్చు. నెక్స్ట్ పవర్ ఆఫ్ కోర్ట్ టు యాడ్ గవర్నమెంట్ ఆర్ అదర్ థర్టీ యాజ్ డిఫెండెంట్ ఇన్ సూట్ రిలేటింగ్ ది వ్యాలిడిటీ ఆఫ్ ఎనీ స్టాట్యుటరీ ఇన్స్ట్రుమెంట్. ఈ పైన అనుకున్నాం కదా, ఇది స్టాట్యుటరీ ఇన్స్ట్రుమెంట్. దీంట్లో కూడా కోర్టు అనుకుంటే ఏ స్టేజ్ అయినా సరే కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ కానీ కన్సర్న్డ్ అథారిటీని కానీ పార్టీగా యాడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. కాస్ట్ వచ్చేసి వేర్ అండర్ రూల్ 2 గవర్నమెంట్ కానీ అథారిటీ కానీ పార్టీగా చేర్చమన్నప్పుడు ఆ అథార్నీ జనరల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి, అడ్వకేట్ జనరల్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి, లేదా ఆ గవర్నమెంట్ లీడర్ గవర్నమెంట్ లేదా మిగతా వాళ్ళు shall not be entitled to or liable for costs in the court which order the addition unless the court having regard to all circumstances of the case for any special reason. వాళ్ళకి కాస్ట్ అయితే రావు, మళ్ళీ వాళ్ళు కూడా కాస్ట్ కట్టక్కర్లే కోర్టు వేరే విధంగా చెప్తే తప్ప. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ఆర్డర్ టు అప్పీల్స్. ఇది ఇందులో ఉన్నటువంటి ఈ రూల్స్ ఏదైతే ఉన్నాయో, ఈ సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అన్నది, వ్యాలిడిటీ ఆఫ్ స్టాట్యుటరీ ఇన్స్ట్రుమెంట్ అన్నది, దాని గురించి సూట్స్ ఫైల్ చేసే దానికి ఏవైతే రూల్స్ వర్తిస్తాయి అవే అప్పీల్స్కి, ఇందుకు సంబంధించిన అప్పీల్స్ కూడా వర్తిస్తాయి. అప్పీల్స్ లో వచ్చేసి మనం ఎక్కడైనా సరే ఇన్ ది అప్లికేషన్ ఆఫ్ దిస్ ఆర్డర్ టు అప్పీల్స్ ది వర్డ్ డిఫెండెంట్ వచ్చేసి అందులో ఏం రాయాలి? రెస్పాండెంట్ అని అనుకోవాలి. మరి సూట్ అన్న కాడల్లో మనం అప్పీల్ అని రాసుకుంటూ వెళ్ళి చదువుకుంటూ సరిపోదు. మరి ఇందాక స్టాట్యుటరీ ఇన్స్ట్రుమెంట్ చట్టబద్ధమైన పత్రం అని అనుకున్నాం కదా, అది ఏంటి అన్నప్పుడు దాని కిందకి రూల్ కానీ, నోటిఫికేషన్ కానీ, బైలా కానీ, ఆర్డర్ కానీ, స్కీమ్ కానీ ఆర్ ఫార్మ్ మేడ్ యాజ్ స్పెసిఫైడ్ అండర్ ఎనీ ఎనాక్ట్మెంట్. ఈ ఎనాక్ట్మెంట్ కింద ఇచ్చినటువంటి ఇవన్నీ రూల్ కానీ, నోటిఫికేషన్ కానీ, బైలా కానీ ఇవన్నీ స్టాట్యుటరీ ఇన్స్ట్రుమెంట్ కిందకే వస్తాయి అన్నమాట. అంటే 28 ఇది నేను స్కిప్ చేస్తున్నాను. ఇది మనకు మిలిటరీ నేవల్ ఇది ఉంది కదా, ఇది మనకు అవసరం లేదు. 28 తర్వాత కార్పొరేషన్ కి, కంపెనీకి, కార్పొరేషన్ కు అగెన్స్ట్ కానీ ఇది కానీ వాళ్ళ చేత కానీ వాళ్ళకి అగెన్స్ట్ కానీ మనం ఇది ఫైల్ చేస్తే ఎలా అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకటే ఒక మాట చెప్తాను. బ్యాంకుల తరఫున వేస్తుంటాం కదా మనం, నేషనలైజ్డ్ బ్యాంక్స్ తరఫున మేము సూట్ ఫైల్ చేసేటప్పుడు మా సీనియర్ ఇది రాసేవాడు. ఆర్డర్ 6, 7 రూల్ 1 రాస్తాం, తర్వాత ఆర్డర్ 29 అని కూడా రాస్తాం అనమాట. ఆర్డర్ 29 ఎందుకంటే అక్కడ మేనేజర్లలో మారిపోతూ ఉంటారు, ఒకరున్నప్పుడు ఒకరు ఉండరు అనమాట. ఆ వెరిఫికేషన్ లో సైన్ చేయడానికి ఈ రూల్ 1 వచ్చారనమాట. సబ్స్క్రిప్షన్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ప్లీడింగ్. మామూలుగా వెరిఫికేషన్ ఆఫ్ ప్లీడింగ్స్ అని మనకు సూట్ ఆఖరణ ఉంటుంది. అంటే పైన చెప్పిన సంగతులన్నీ వాస్తవాలే, మేము నమ్మినంత వరకు, మాకు తెలిసినంత వరకు, మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నంత వరకు అని చెప్పేసి మనం వెరిఫికేషన్ ఇస్తూ ఉంటాం కదా. ఇది ఇన్ సూట్స్ బై ఆర్ అగైన్స్ కార్పొరేషన్ వేసిన అంటే కంపెనీ అనుకోండి, కార్పొరేషన్ వేసిన వాళ్ళ పైన ఎవరైనా చేసినా కూడా ఆ ప్లీడింగ్, ఎనీ ప్లీడింగ్ అంటే ఏంటి? ప్లెయింట్ ఆర్ రిటర్న్ స్టేట్మెంట్ ఏదైనా సరే మేబీ సైన్ అండ్ వెరిఫైడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కార్పొరేషన్. ఆ కంపెనీ తరఫున వెరిఫికేషన్ సైన్ చేసి ఎవరు? బై ది సెక్రటరీ ఆర్ బై ఎనీ డైరెక్టర్ ఆర్ అదర్ ప్రిన్సిపల్ ఆఫీసర్ ఆఫ్ ది కార్పొరేషన్ హూ ఈస్ ఏబుల్ టు డిపోజ్ టు ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్.
ఎవరైతే సాక్ష్యం చెప్పగలుగుతారో డీపోజ్ చేయగలుగుతారో వాళ్ళైనా సరే అందులో వెరిఫికేషన్ లో సైన్ చేయొచ్చు. సెక్రటరీ కానీ, డైరెక్టర్ కానీ, ప్రిన్సిపల్ ఆఫీసర్ ఎవరైనా సరే సైన్ అయితే చేయొచ్చు వెరిఫికేషన్ లో అని ఇవన్నీ చెప్తా మనకి. నెక్స్ట్ సర్వీస్ అండ్ కార్పొరేషన్. సర్వీస్ అంటే ఏంటంటే అందజేయడం, నోటీస్ అందజేయడాన్ని మనం సర్వీస్ అంటాం. Subject to any statutory provision regulating service of process. Where the suit is against the corporation, the summons may be served. వాళ్ళపైన ఈ సమన్స్ అయితే సర్వ్ చేయాలట. ఇలా సెక్రటరీ, ఎనీ డైరెక్టర్, అదర్ ప్రిన్సిపల్ ఆఫీసర్ ఆఫ్ ది కార్పొరేషన్ వాళ్ళపైన సర్వ్ చేయాలి సమన్స్. లేదు బై లీవింగ్ ఇట్ ఆర్ సెండింగ్ ఇట్ బై పోస్ట్ అడ్రస్ టు ది కార్పొరేషన్ అట్ ది రిజిస్టర్డ్ ఆఫీస్, ఆర్ ఇఫ్ దెర్ ఇస్ నో రిజిస్టర్డ్ ఆఫీస్ దెన్ అట్ ది ప్లేస్ వేర్ ది కార్పొరేషన్ క్యారీస్ అండ్ ప్లాన్స్. మామూలుగా ప్రతి కంపెనీకి ఒక రిజిస్టర్డ్ ఆఫీస్ అంటూ ఉంటుంది. ఆ అడ్రస్ కి పంపిస్తే సరిపోతుంది. ఒకవేళ రిజిస్టర్ ఆఫీస్ లేదనుకోండి, ఆ కార్పొరేషన్ కి ఎక్కడైతే బిజినెస్ చేస్తా ఉందో ఆ కంపెనీ అక్కడ కూడా మనం పంపించవచ్చు. నెక్స్ట్ పవర్ టు రిక్వైర్ పర్సనల్ అటెండెన్స్ ఆర్ ఆఫ్ ఆఫీసర్ ఆఫ్ కార్పొరేషన్. ది కోర్ట్ మ్యాట్ ఎనీ స్టేజ్ ఎపిసోడ్, ఏ స్టేజ్ లో అయినా సరే పర్సనల్ గా వచ్చి అపీర్ కండి, సెక్రటరీ కానీ, డైరెక్టర్ కానీ, ప్రిన్సిపల్ ఆఫీసర్ కానీ వాళ్ళు ఈ ఏదైతే మెటీరియల్ క్వశ్చన్స్ అంటే ముఖ్యమైన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ సూట్ లో వాటి ఆన్సర్ చెప్పగలిగినటువంటి వాళ్ళను మీరు పర్సనల్ గా హాజరు కండి అని చెప్పేసి కోర్టు ఆదేశించేటువంటి పవర్ కూడా కోర్టుకి ఉంటూ ఉన్నది. మరి ఆర్డర్ 30 suits by or against firms and persons carrying on business in names other than their own. ఈ ప్రొప్రైటరీ కన్సల్ట్ కానీ, మరి పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కానీ వాళ్ళు వాళ్ళకి అగెన్స్ట్ కానీ వాళ్ళ వల్ల కానీ సూట్లు ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా అన్నది మనకు రాస్తారు. Doing of partners in name of firm. Any two or more persons claiming or being liable as partners and carrying on business in India may sue or be sued in the name of the firm if any of such persons were partners. వాళ్ళు పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళు కంపెనీ ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ పేరుతో వాళ్ళపైన మనం కేసు వేయచ్చు. వాళ్ళు కూడా ఫర్మ్ పెడుతూనే కేసు ఎవరిపైన సరే వేయచ్చు అని చెప్తారు. అలాంటప్పుడు ఆ వెరిఫికేషన్ లో కూడా వాళ్ళలో ఎవరైనా సరే ఒక్కరు సంతకం చేస్తే చాలు అని కూడా మనకు చెప్తున్నారు. ప్లీడింగ్ సఫీస్ అంటే సరిపోతుంది, సఫిషియంట్ అని అర్థం. సచ్ ప్లీడింగ్ ఆర్ అదర్ డాక్యుమెంట్ ఇస్ సైన్డ్, వెరిఫైడ్ ఆర్ సర్టిఫైడ్ బై ఎనీ వన్ ఆఫ్ సచ్ పర్సన్స్. వాళ్ళలో ఒక్కరు సైన్ చేసినా సరిపోతుంది. డిస్క్లోజర్స్ ఆఫ్ పార్ట్నర్స్ నేమ్స్ అన్నమాట. ఒకవేళ వాళ్ళ ఫర్మ్ పేరుతో ఇన్స్టిట్యూట్ చేశారనుకోండి సూట్, ప్లేంటిఫ్స్ కానీ వాళ్ళ ప్లీడర్ కానీ ఎవరైనా డిమాండ్ చేస్తే, రైటింగ్ లో డిమాండ్ చేస్తే ఆ పార్ట్నర్స్ యొక్క నేమ్స్, ప్లేసెస్, రెసిడెన్స్ అందరు అవన్నీ వాళ్ళు డిక్లేర్ చేయాలన్నమాట. ఇది కంప్లై చేయకపోతే ఏమవుతుంది, స్టే ఇస్తారు. వాళ్ళ పేర్లని మనం డిక్లేర్ చేయకపోతే నిలబెట్టేస్తారు, ప్రొసీడింగ్స్ అని నిలబెట్టేస్తారు. సర్వీస్ వాళ్ళకి ఎట్లా అందజేయడం, సమన్స్ ఎట్లా అందజేయడం అంటే అపాన్ ఎనీ వన్ ఆర్ మోర్ ఆఫ్ పార్ట్నర్స్, ఒకరు కానీ అంతకంటే ఎక్కువ ఉంటే వాళ్ళపైన కానీ చేయాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్ ప్లేస్, ఏదైతే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందో ప్లేస్, at which partnership business is carried on within India upon any person having at the time of serving the control and management of business. మామూలుగా పార్ట్నర్స్ ఉంటారు, మేనేజింగ్ పార్ట్నర్ కూడా ఒకడు ఉంటాడు కదా, వాళ్ళపైన కూడా సమన్లు అయితే సర్వ్ చేయొచ్చు. ఈ ప్రధానంగా ఇది ఎక్కడైతే బిజినెస్ క్యారీ చేస్తుందో ప్రధానంగా ప్రిన్సిపల్ ప్లేస్ అన్నమాట, అక్కడ కూడా ఇవ్వచ్చు. అలా సర్వ్ చేసేసారు, అది షల్ బి డీమ్డ్ గుడ్ సర్వీస్. ఫర్మ్ పైన మీరు సర్వ్ చేసినట్లుగానే భావించబడుతుంది. రైట్స్ ఆఫ్ సూట్ ఆన్ డెత్ ఆఫ్ పార్ట్నర్.
ఎవరైనా సరే పార్ట్నర్ చనిపోతే ఇట్ షల్ నాట్ బి నెసరీ టు జాయిన్ ది లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది డిసీజ్ అదే పార్టీస్. ఇది పార్ట్నర్షిప్ ఫామ్ అవుతున్నటువంటి ఇదేమంటే మీరు ఆ పార్ట్నర్ యొక్క లీగల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేర్చనక్కర్లేదు అని చెప్పేసి మీకు చెప్తాం. ఒకవేళ వాళ్ళంతకు వాళ్ళే వచ్చి మిమ్మల్ని చేర్చండి అని అడిగారు అనుకోండి, అదైతే చేర్చుకోవచ్చు అనమాట. నథింగ్ ఇన్ దిస్ అప్రూవ్డ్ వన్ షాల్ లిమిట్ ఆర్ అదర్వైజ్ ఎఫెక్ట్ ఎనీ రైట్ డిసీజ్ మే హ్యావ్. వాళ్ళంతకు వాళ్ళే వచ్చి మమ్మల్ని ఎల్లారుగా చేర్చండి ఇది చెప్పేసి అన్నప్పుడు చేర్చాల్సిందే. ఎప్పుడైతే మీరు అది సర్వ్ చేస్తారో సమన్స్ సర్వ్ చేసినప్పుడు వాళ్ళకి ఏ క్యాపసిటీలో సర్వ్ చేస్తారన్న విషయం కూడా వాళ్ళకు ఆ నోటీస్ ద్వారా తెలియజేయాలి. పార్ట్నర్ గాను లేదు అంటే పర్సన్ హ్యావింగ్ ది కంట్రోల్ ఆర్ మేనేజ్మెంట్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ బిజినెస్ అంటే మేనేజింగ్ పార్ట్నర్ ఉంటారు కదా, వాళ్ళు గానా ఓన్లీ పార్ట్నర్ గానా లేదా రెండు క్యారెక్టర్లు కూడా అని చెప్పేసి ఉంటుంది. అది అలా మీరు నోటీస్ ఇవ్వలేదు అనుకోండి, అలాంటప్పుడు ఆ పర్సన్ పార్ట్నర్ గా మాత్రమే అది సర్వ్ చేసినట్లుగా భావించుకోబడుతుంది. మరి పార్ట్నర్స్ ఎలా అపేర్ అవుతారు ఇప్పుడు వేరే పర్సన్స్ ఆర్ షూడ్ as పార్ట్నర్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ దేర్ ఫర్మ్. వాళ్ళు ఇండివిజువల్ గా ఓన్ నేమ్స్ వాళ్ళు అయితే అపేర్ కావాలి. మళ్ళీ సబ్సిక్వెంట్ ప్రొసీడింగ్స్ వచ్చేసి నెవర్దలెస్ కంటిన్యూ ది నేమ్ ఆఫ్ ది ఫర్మ్. మామూలుగా ఫర్మ్ పెట్టున్నవి కంటిన్యూ అవుతాయి. ఒకవేళ ఈ పర్సన్ హ్యావింగ్ ది కంట్రోల్ ఆర్ మేనేజ్మెంట్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ బిజినెస్ కి సంబంధ ఆ కెపాసిటీలో ఇచ్చాం అనుకోండి, వాళ్ళు నో అపిరెన్స్ బై హిమ్, అతను హాజరు కానక్కర్లేదు అన్లెస్ ఈజ్ పార్ట్నర్ ఆఫ్ ది ఫర్మ్ షూర్ అనమాట. పార్ట్నర్ అయితే తప్ప హాజరు కానక్కర్లేదు, అపేర్ కానక్కర్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అపిరెన్స్ అండర్ ప్రొటెస్ట్ అంటే మామూలుగా ఎవరైనా సరే మనకు నోటీస్ కానీ ఏదైనా ఇచ్చినారనుకోండి, మనం దానిపైన రిసీవ్డ్ అండర్ ప్రొటెక్షన్ రాయొచ్చు. నేను తీసుకుంటున్నాను కానీ వ్యతిరేకిస్తున్నాను అని చెప్పేసి కూడా మనము రాయొచ్చు అనమాట. ఇది కూడా అలాగే చేయొచ్చు అని చెప్తున్నారు. సూట్స్ బిట్వీన్ కో పార్ట్నర్స్ సహభాగస్తులు ఉంటారు కదా పార్ట్నర్స్, వాళ్ళ మధ్యలో సూట్లు అన్నప్పుడు వాళ్ళు కూడా వర్తిస్తుంది. బట్ నో ఎగ్జిక్యూషన్ షాల్ బి ఇష్యూడ్ ఇన్ సచ్ సూట్స్ ఎక్సెప్ట్ బై లీవ్ ది కోర్టు పర్మిషన్ లేకుండా ఈపీ అయితే ఫైల్ చేయడానికి ఉండదు అనమాట. సూట్ అగైన్స్ పర్సన్ క్యారింగ్ అనే బిజినెస్ నేమ్ అదర్ దాన్ ఉన్న పేరుతో కాకుండా వేరే పేరుతో అతన్ని బిజినెస్ నడుపుతున్నాడు అనుకోండి, అలాంటప్పుడు ఎలా అన్నది ఆ ఫర్మ్కి ఏ పేరు పెడతాడో ఆ నేమ్ అండ్ స్టైల్లోని అది ఆ సూట్ అయితే మనం ఫైల్ చేసి ఆ ఫర్మ్ పేరు రాసి రిప్రజెంటెడ్ బై ఇట్స్ ప్రొప్రైటర్ అని చెప్పేసి మనం వాడి పేరు రాస్తాం. అది ఇందులో ఉన్నటువంటి రూల్స్ ఆ ఫర్మ్ కూడా వర్తిస్తాయి అని చెప్తాం. ఇంకా వీళ్ళు ఉంటారు కదా ట్రస్టీస్, ఎగ్జిక్యూటర్స్, అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించింది ఆర్డర్ 31 ఇది. అది ఇందులో రెండు మాత్రమే ఉన్నాయి. ఇది చూడండి, రిప్రజెంటేషన్ ఆఫ్ బెనిఫిషరీస్ కన్సర్నింగ్ ప్రాపర్టీ వెస్టెడ్ ఇన్ ట్రస్టీస్. ట్రస్టీలకు సంబంధించి ఎగ్జిక్యూటర్, అడ్మినిస్ట్రేటర్ అంటే ఇప్పుడు వీలునామాలు అంటే ఏదైనా రాసినప్పుడు లేదు ఎవరైనా చనిపోయినప్పుడు ఆ ప్రాపర్టీస్ అడ్మినిస్ట్రేట్ చేయడానికి అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పైన వేసేటువంటి వాళ్ళు వేసేటువంటి సూట్ల విషయంలో ఇది సామాన్యంగా మనకు టచ్ లోకి రాదు.
ఇది ఇంపార్టెంట్. 32 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మైనస్కి సంబంధించింది. మనం ప్రాక్టీస్లో కూడా మనకు వస్తుంది. సూట్స్ బై ఆర్ అగైన్స్ట్ మైనర్స్ అండ్ పర్సన్స్ ఆఫ్ మానసిక స్థితి సరిగా వాళ్ళు కానీ తర్వాత మైనర్స్ వాళ్ళకి సంబంధించి సూట్లు ఫైల్ వాళ్ళ మీద ఫైల్ చేయడం లేదా వాళ్ళ చేత ఫైల్ చేయడం అన్నప్పుడు 32 ఇది చాలా ఇంపార్టెంట్. బాగా కొంచెం నోట్ కూడా చేసుకోండి. మైనర్ టు సూ బై నెక్స్ట్ ఫ్రెండ్. ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, ఎప్పుడైతే మనం మైనర్ తరఫున ఫైల్ చేసేటప్పుడు వాళ్ళ తరఫున ఎవరు ఉండాలి? నెక్స్ట్ ఫ్రెండ్ ఉండాలి. Every suit by a minor shall be instituted in his name by a person who in such suit shall be called the next friend of the minor person. So that represented by his next friend Subhardi. And us. వాడు తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాకపోతే నెక్స్ట్ ఫ్రెండ్ అని బట్టి మనం రాయాలి. ఇక్కడ గార్డియన్ గారు రాయాల్సింది నెక్స్ట్ ఫ్రెండ్ అని రాయాలి. ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారు? ఈ ఆర్డర్లో మైనర్ అని ఎక్కడ కనపడినా సరే who has not attained his majority within the meaning of section 3 of Indian Majority Act 1874, where this would relate to any of the matters mentioned in clause A within section 2 of that act or to any other matter. దానికి సంబంధించి మేజర్ అంటే ఎంత వయసు ఉంటుంది? మామూలుగా 18 years ఉంటుంది. వచ్చిన నిండ్లు నిండని వాళ్ళు మైనర్స్ అని అంటారు. వేర్ సూట్ ఈస్ ఇన్స్టిట్యూటెడ్ వితౌట్ నెక్స్ట్ ఫ్రెండ్ ప్లెయిన్ టు బి టేకెన్ అప్ ఎఫెక్ట్. ఒకవేళ మీరు ఇది లేదనుకో, అలా ఫైల్ చేసినప్పుడు నెక్స్ట్ ఫ్రెండ్ లేకుండా వితౌట్ నెక్స్ట్ ఫ్రెండ్ ఫైల్ చేస్తే అప్పుడు డిఫరెంట్ వచ్చే కోర్టుకి అప్లికేషన్ పెట్టచ్చు. దేనికోసం? ఈ ప్లెయింట్ ని ఫైల్ నుంచి తీసేయండి, ఎవరైతే ఫైల్ చేస్తారో ఆ లాయర్ కానీ లేదా అదర్ పర్సన్ పై హూమ్ ఇట్ వాస్ ప్రెజెంట్, ఎవరైతే ప్రజెంట్ చేస్తారో వాళ్ళు డబ్బులు కట్టించాలి నాకు అని చెప్పేసి డిఫరెంట్ అప్లై చేసుకుంటారు. నోటీస్ ఆఫ్ సచ్ అప్లికేషన్ షల్ బి గివెన్ టు సచ్ పర్సన్ అండ్ ది కోర్ట్ ఆఫ్టర్ హియరింగ్ హిస్ అబ్జెక్షన్స్ మే మేక్ సచ్ ఆర్డర్ ఇన్ ది మ్యాటర్ యాజ్ ఎక్స్పెక్టెడ్. అట్లా అప్లై చేస్తాడు. ఎవరు అప్లై చేస్తాడు? డిఫెండెంట్ అప్లై చేస్తున్నాను. డిఫెండెంట్ మే అప్లై అని కదా, అట్లా అప్లై చేసినప్పుడు ఇలా అప్లై చేశాడు అన్న విషయాన్ని ఎవరైతే సచ్ పర్సన్ ఎవరైతే ఉన్నారు, ప్లీడర్ కానీ లేదా అదర్ పర్సన్ కానీ వాళ్ళకి నుంచి వాళ్ళు చెప్పింది కూడా విని వాళ్ళ అభ్యంతరాలు కోర్టు తగినటువంటి ఆర్డర్ అయితే పాస్ చేస్తారు. 2A. Security to be furnished by next friend when so ordered. Where the suit has been instituted on behalf of the minor, next friend or by his next friend, వాళ్ళు వచ్చేసి ఏ స్టేజ్లో అయినా సరే మామూలుగా కోర్టు తనంతకు కానీ లేదా డిఫరెంట్ అప్లై చేస్తే కానీ అందుకు సంబంధించినటువంటి కారణాలు రాస్తూ నెక్స్ట్ ఫ్రెండ్ని ఆర్డర్ ఇస్తుంది. ఏమైనా సెక్యూరిటీ కట్టు, ఆ డిఫరెంట్ ఏదైతే ఖర్చు పెట్టబోతాడో, లాయర్ ఖర్చులు, కోర్టుకి ఏమైనా ఖర్చులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కట్టేసేయి అని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చు. ఒకవేళ వేర్ సచ్ సూట్ ఈస్ ఇన్స్టిట్యూటెడ్ బై ఇండిజెంట్ పర్సన్, అంటే స్తోమత లేని వాళ్ళ చేత వేయబడింది అనుకోండి, ఇండిజెంట్ పర్సన్ గా సూట్ ఫైల్ చేశారు అనుకోండి, అట్లప్పుడు ఆ సెక్యూరిటీలో ఆ కాస్ట్కి సంబంధించిన దాంట్లో కోర్టు ఫీజు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. కోర్టు ఫీజు పేయబుల్ బై ది గవర్నమెంట్. కోర్టు ఫీజు పేయబుల్ బై ది గవర్నమెంట్. తర్వాత ఈ రూల్ 2 అన్నారు కదా, పైన చెప్పినారు కదా రూల్ 2 అన్నది ప్రొవిజన్స్ ఆఫ్ రూల్ 2 ఆర్డర్ ఆర్ 25 shall so far as may be applied to suit where the court makes an order under this rule directing security to be 25 లో చెప్పినటువంటి రూల్ లో ఉన్న ప్రొవిజన్స్ దీనికి కూడా అప్లై అవుతాయి అని చెప్పి చెప్తున్నారు. అదొకసారి మీరు చూడండి. 25. నెక్స్ట్, గార్డియన్ ఫర్ ది సూట్ టు బి అపాయింటెడ్ బై కోర్ట్ ఫర్ మైనర్ డిఫెన్స్. ఇక్కడ వచ్చేసరికి ఏమన్నారు? నెక్స్ట్ ఫ్రెండ్ కాదు, గార్డియన్ వచ్చేసాడు. ఎవరి కోసం వచ్చేసాడు? మైనర్ ప్లెయింటిఫ్స్. వేర్ ది డిఫెండెంట్ ఇస్ ఎ మైనర్, డిఫెండెంట్ అక్కడ ప్లెయింటిఫ్ అయిపోయింది, డిఫెండెంట్ మైనర్ అయినప్పుడు కోర్ట్ ఆన్ బీయింగ్ సాటిస్ఫైడ్ ఆఫ్ ది ఫ్యాక్ట్ ఆఫ్ హిస్ మైనారిటీ, ఇతను మైనర్ అని సాటిస్ఫై అయిన తర్వాత షల్ అపాయింట్ ఎ ప్రాపర్ పర్సన్ టు బి గార్డియన్ ఫర్ ది సూట్ ఫర్ సచ్
గార్డియన్ గా అయితే నియమించవచ్చు. కోర్టు షల్ అపాయింట్ అంటే నియమించే తీరాలి. అన్ ఆర్డర్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ గార్డియన్ ఫర్ ది సూట్ మే బి అప్లికేషన్ ఆన్ అప్లికేషన్ ఇన్ ది నేమ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది మైనర్ ఆర్ బై ది ప్లెయింటిఫ్ అన్నమాట. ఆయన తరఫున అంటే మైనర్ తరఫున ఎవరైనా అప్లై చేసినప్పుడు కూడా కోర్టు గార్డెన్ అపాయింట్ చేయొచ్చు, లేదా ప్లెయింటిఫ్ కూడా అప్లికేషన్ పెట్టి ఈయన డిపెండ్ చేయడానికి అపాయింట్ చేయండి గార్డెన్ అని చెప్పేసి కూడా పిటిషన్ పెట్టచ్చు. అపాయింట్మెంట్ ఆఫ్ గార్డెన్ పిటిషన్ అంటారు. చూపిస్తాను. నెక్స్ట్ ఆ అప్లికేషన్ కి సపోర్ట్ గా ఒక అఫిడవిట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి అఫిడవిట్ ఏం రాసింటే ప్రపోజ్డ్ గార్డియన్ హ్యాస్ నో ఇంట్రెస్ట్ ఇన్ ది మ్యాటర్స్ కాంట్రవర్సీ అని చెప్పేసి అది కూడా మనం రాస్తాము. అందులో అఫిడవిట్ కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది. Order shall be made on application of the dispute except upon notice to any guardian of the minor appointed or declared by an authority competent in the behalf, or where there is no such guardian upon notice to the father, where there is no father to the mother, or where is though no father or mother to other natural guardian of the minor, or where there is no father, mother, or other natural guardian to the person in whose care minor is, and after hearing any objection it may be urged on behalf of any person served with the notice. It first వచ్చేసి మనకు అపాయింటర్ ఆర్ డిక్లేర్డ్ బై అథారిటీ కాంపిటెంట్ ఇన్ బిహాఫ్ అని అంటున్నప్పుడు వార్డ్స్ అని అంటారు. వాళ్ళకి సంబంధించి కానీ నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఎవరు లేని పక్షంలో అలా గార్డియన్ అని లేకుంటే మామూలుగా అయితే ఫాదర్కి, వాళ్ళ మదర్కి, వాళ్ళు కూడా లేకపోతే నేచురల్ గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా నోటీస్ ఇవ్వాలి అని చెప్పేసి మనకు ఇది చెప్పుకోండి. ఇలాంటి సందర్భంలో కోర్టు మైనర్ కూడా నోటీసు పంపించవచ్చు. మైనర్ కూడా నోటీస్ పంపిస్తారు, రిప్రజెంటెడ్ బై అని రాస్తారు. ఈ రూల్ కింద, ఈ సబ్ రూల్ కింద అపాయింట్ చేయనటువంటి గార్డియన్ ఎవరైతే ఉన్నారో ఈ గార్డియన్ వచ్చేసి వాళ్ళ అపాయింట్మెంట్ రిటైర్మెంట్ ద్వారా కానీ రిటైర్ అవుతారు. అంటే ఇంకా నాకు చాలు, వాళ్ళకి ఏజ్ వచ్చేసింది, వాళ్ళే నడుపుకోమని లేదా కోర్టే తీసేస్తుంది, చనిపోతారు. అలా పరిస్థితుల్లో తప్ప కంటిన్యూ యాజ్ త్రూ అవుట్ ఆల్ ప్రొసీడింగ్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఇంక్లూడింగ్ ప్రొసీడింగ్స్ ఇన్ అప్పీల్ రీజనల్ కోర్టు అండ్ ఎన్ని ప్రొసీడింగ్స్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ టెక్నిక్ ఇంతవరకు వాళ్ళకు ఉండనే ఉంటుంది అనమాట. అది decree against a minor not to be set aside unless prejudice has been caused to his interest. Minor against గా పాస్ అయినటువంటి డిగ్రీని సెట్ అసైడ్ అయితే చేయవద్దు, అతనికి తీవ్రమైన ప్రెజుడిస్ జరిగింటే తప్ప. ఒకవేళ నాకున్నటువంటి గార్డియన్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ ఫ్రెండ్ కానీ గార్డియన్ కానీ వాళ్ళు ఏం చేశారు, మిస్కండక్ట్ లేదా గ్రాస్ నెగ్లిజెన్స్ వల్ల నాకు ఇది జరిగింది అని చెప్పేసి, ప్రెజుడిస్ జరిగింది, నా ఇంట్రెస్ట్ దెబ్బతినింది అని మైనర్ ఇది చేసుకుంటే పర్వాలేదు. ఈ రూల్ అయితే వాళ్ళని ప్రివెంట్ ఏం చేయదు, వాళ్ళు వేసుకోవచ్చు. ఎవరు నెక్స్ట్ ఫ్రెండ్గా ఉండొచ్చు, ఎవరిని గార్డియన్గా అపాయింట్ చేయొచ్చు అన్న విషయానికి వస్తే ఎనీ పర్సన్ హూ ఈస్ ఆఫ్ సౌండ్ మైండ్, వాళ్ళకి సౌండ్ మైండ్ ఉండాలి, అండ్ హ్యాస్ అటైన్డ్ మెజారిటీ, వాళ్ళు మేజర్ అయి ఉంటారు, వాళ్ళు నెక్స్ట్ ఫ్రెండ్గా యాక్ట్ చేయొచ్చు లేదా గార్డియన్గా కూడా యాక్ట్ అయితే చేయొచ్చు. అయితే వాళ్ళకు ఈ మైనర్కి సంబంధించిన వరకు అడ్వర్స్ ఇంట్రెస్ట్ అయితే ఉండదు, అంటే వీళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళ ఇదైతే ఉండకూడదు అనమాట. మామూలుగా ఈ గార్డియన్ వచ్చేసి కాంపిటెంట్ అథారిటీ చేత వీళ్ళు గార్డియన్ గా నియమించబడుతుంటారు. వార్డ్స్ అని చెప్పాను కదా, వాళ్ళు కాకుండా వేరే వాళ్ళైతే దీనికి గార్డియన్ గా ఉండడానికి అయితే లేదట. కాకపోతే కోర్టు ఒకవేళ అలా కన్సిడర్ చేసింది అనుకోండి, వేరే కారణాలు రాస్తూ మైనర్ సంక్షేమం కోసం, మైనర్ వెల్ఫేర్ కోసం వేరే పర్సన్ కూడా ఇలా ఉండొచ్చు, నెక్స్ట్ ఫ్రెండ్ గా ఉండొచ్చు, లేదా గార్డియన్ గా కూడా ఉండొచ్చు అని చెప్పేసి కోర్టు ఆర్డర్ వేస్తే అలా కూడా జరుగుతుంది.
నెక్స్ట్, నో పర్సన్ షాల్ వితౌట్ హిస్ కన్సెంట్ ఇన్ రైటింగ్ బి అపాయింటెడ్ గార్డెన్ పర్సన్. వాళ్ళు రాతపూర్వకంగా నేను గార్డెన్ గా ఉంటాను అని కన్సెంట్ ఇస్తే తప్ప వాళ్ళను గార్డెన్ గా అపాయింట్ అయితే ఎవరిని అడిగినా పోయి అంటారు యాక్చువల్లీ. కాబట్టి వాళ్ళు ఒప్పుకోవాలన్నమాట. Where there is no other person fit and willing to act as guardian for this work, the court may appoint its officers to be such guardian and may direct the cost to be incurred by such officer in the performance of duties as such guardian shall be borne either by the parties or by any or more of the party to suit. మామూలుగా ఏం జరుగుతా ఉందంటే, మైనర్స్ కి అగేన్స్ట్ సూట్ ఫైల్ చేసినప్పుడు మైనర్స్ కి నోటీసులు వెళ్తాయి, సమన్స్ అవి వెళ్తాయి. మళ్ళీ మైనర్ వాళ్ళ గార్డెన్ ఎవరన్నా ఉంటే డిఫెండెంట్ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళకి కూడా నోటీస్ వెళ్తాయి. వాళ్ళు అవి అందుకుని ఆ కోర్టుకి వచ్చి రాతపూర్వకంగా మేము ఉంటామని చెప్పకపోయినప్పుడు కోర్టే ఒక ఆఫీసర్ ని అపాయింట్ చేస్తుంది, గార్డియన్ గా వాళ్ళకి అపాయింట్ చేస్తుంది. కోర్ట్ ఆఫీసర్ మనం అడ్వకేట్ ఈస్ అన్ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ అన్న విషయం మర్చిపోయి, అడ్వకేట్ కూడా కోర్టు యొక్క అధికారి అని ఉంటారు. కోర్టు మామూలుగా ఏం చేస్తూ ఉంటుంది, ఎవరైనా జూనియర్ కానీ ఇంకొకరిని కానీ డిఫెండెంట్స్ ఎవరైతే ఉంటారో మైనర్స్ వాళ్ళకి గార్డియన్ గా కూడా కోర్టు అపాయింట్ చేస్తుంది. మీ కోర్టులలో కూడా ఇది ఎప్పుడన్నా కొంచెం కోర్టుకి వెళ్ళి అబ్జర్వ్ చేసే వాళ్ళకైతే ఈ విషయం తెలిసి ఉంటుంది. కోర్టు గార్డియన్ గా కూడా లాయర్లను అపాయింట్ చేస్తారు. Representation of minor by next friend of guardian first. Every application to the court on behalf of minor, other than application to tenants approved to, shall be made by his next friend or by his guardian for the suit. వీళ్ళే చేయాలన్నమాట. నెక్స్ట్ ఫ్రెండ్ అంటే ఫైల్ చేసేవాళ్ళు, ఆర్ బై హిస్ గార్డియన్ ఫర్ ది సూట్, వాళ్ళే ఫైల్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ ఎక్కడైతారంటే, మామూలుగా ఒక ఏ అన్నవాడు బి తరఫున, ఏ అన్నవాడు బి తరఫున, బి అంటే మైనర్ తరఫున ఒక సూట్ అయితే ఫైల్ చేశాడు, వాడు ప్లెయింటిఫ్ అవుతాడు. ఏముంది, బి రిప్రజెంటెడ్ బై నెక్స్ట్ ఫ్రెండ్ ఏ అని పైన రాస్తాడు, నెక్స్ట్ ఫ్రెండ్ అవుతాడు ప్లెయింటిఫ్, ఎందుకంటే ఫైల్ చేస్తున్నాడు కాబట్టి. మళ్ళీ ఎవరికి అగెన్స్ట్ గా ఫైల్ చేశారు, డి పైన ఫైల్ చేశారు, రిప్రజెంటెడ్ బై సి అని గార్డియన్. అయితే అయిపోయింది, సూట్ నడుస్తాం. ఇప్పుడు ఏం చేశారు, డిఫెండెంట్ ఒక ఐఏ ఫైల్ చేయాల్సి వచ్చింది. ఎవరు, డిఫెండెంట్ ఒక ఐఏ ఫైల్ చేయాల్సి వచ్చింది. అలా ఫైల్ చేసినప్పుడు ఫైల్ చేస్తున్నది డిఫెండెంట్ కాబట్టి మనం గార్డియన్ అంటామా, అట్లా ఎవరు ఆ పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు మటుకు మళ్ళీ నెక్స్ట్ ఫ్రెండే అవుతాడు, ఎందుకంటే ఫైల్ చేసింది వాళ్ళే కాబట్టి నెక్స్ట్ ఫ్రెండ్ అవుతాడు. అవతల ఇంతకు ముందు మన నెక్స్ట్ ఫ్రెండ్ ఏ అనుకున్నాను కదా, వాడు కాస్త ఈ ఐఏలో గార్డియన్ అవుతుంది, అలా మారిపోతారు. మామూలుగా మనం పిటిషన్ వేసేదల్లా ప్లెయింటిఫ్ అని ఉండదు, బ్రాకెట్ లో మారిపోతా ఉంటుంది. గమనించండి, ఎవరు పిటిషనర్ వేస్తే వాడు ఈ పాత్ర ఏంటి ఆ సూట్ లో ఉన్నది బ్రాకెట్ రాస్తుంది. ఒక్కోసారి డిఫెండెంట్ కూడా పిటిషన్ వేయచ్చు, అలాంటప్పుడు పిటిషనర్ ఆబ్లిక్ డిఫెండెంట్ వాడేవారు. లేదు, ఒకసారి ప్లెయింటిఫ్ పిటిషన్ వేసినప్పుడు పిటిషనర్ బ్రాకెట్ ప్లెయింటిఫ్ అని వాడుకోవడం వస్తుంది. కానీ అట్లా పిటిషన్లు దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ పాత్ర అనేది మారిపోతూ ఉంటుంది, అది కూడా మీరు గమనించుకోవాల్సి ఉంటుంది అనమాట. సూట్ లో నెక్స్ట్ ఫ్రెండ్ ఉంటే అన్ని చోట్ల నెక్స్ట్ ఫ్రెండ్ అని కాదు, ప్రొసీడింగ్స్ లో వాళ్ళ పాత్ర మారిపోతూ ఉంటుంది. Every order made in a suit or any application, every order made in a suit or in an application before the court will or which minor is in any way concerned or affected without such minor being represented by next friend or guardian for this work, as the case may be discharged, and where the pleader or a party at whose instance such order was obtained new or made reasonably the fact of such minority with cost to be paid by such a pleader. ఒకవేళ లాయర్ ఫైల్ చేసి ఉంటాడు కదా, అతను మైనర్ అని కూడా దాచిపెట్టేసి చెప్పి ఉంటాడు అనుకోండి, తెలిసి కూడా ఇలా చేశాడు, నెక్స్ట్ ఫ్రెండ్ లేదా గార్డియన్ లేకుండా ఇట్లాంటి ఆర్డర్ అయితే తీసుకున్నాడు లాయర్ అని తెలిస్తే ఆ ఖర్చులో మటుకు లాయరే కట్టాలని చెప్పేసి కోర్టు ఆర్డర్ వేస్తాదట. Next, receipt by next friend or guardian for the suit
of property under decree for minor. The next friend guardian for the suit shall not without leave of the court to receive any money or other moving property on behalf of minor, either by a compromise before the decree or order, under decree or order in favor of the minor. వాళ్ళైతే తీసుకోవద్దు, అట్లా కోర్టు పర్మిషన్ తీసుకోలేదు. ఎందుకంటే లెక్క చూపించాల్సి ఉంటుంది కాబట్టి కోర్టు పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎటువంటి మనీ తీసుకోవద్దు, మూవ్ ప్రాపర్టీ కూడా వాళ్ళు రిసీవ్ అయితే చేసుకోవద్దు, కాంప్రమైజ్ రూపంలో కూడా వాళ్ళు చేసుకోకూడదు. Where the next friend or guardian for the suit has not been appointed or declared by competent authority to be guardian of the property of minor. The official guardian ఎవరు లేకపోతే లేదు, having been so appointed or declared అలా చెప్పకుండా వాళ్ళు సరే ఈజ్ అండర్ ఎనీ డిజబిలిటీ నోన్ టు ది కోర్ట్, వాళ్ళు డిజేబుల్ గా ఉన్నారు అంటే ఇది పరిస్థితులు అయితే లేరు, డిజబిలిటీ ఉంది వాళ్ళకి రిసీవ్ చేసుకోవడానికి అన్నప్పుడు కోర్ట్ వచ్చేసి ఇఫ్ ఇట్ గ్రాంట్స్ హిమ్ లీవ్ టు రిసీవ్ ప్రాపర్టీ రిక్వైర్స్ సచ్ సెక్యూరిటీ అండ్ గివ్ సచ్ డైరెక్షన్స్ యాజ్ విల్ ఇన్ ఇట్స్ ఒపీనియన్ సఫిషియెంట్ టు ప్రొటెక్ట్ ది ప్రాపర్టీ ఫ్రమ్ వేస్ట్ అండ్ ఎన్ష్యూర్ ఇట్స్ ప్రాపర్ అప్లికేషన్. మరి ప్రాపర్టీ వాడు చేయలేకపోతే వాడు ఏదైనా దుర్వినియోగం చేస్తాడేమో అన్న ఇది ఉన్నప్పుడు సఫిషియెంట్లీ ప్రొటెక్ట్ ది ప్రాపర్టీ ఫ్రమ్ వేస్ట్ అండ్ ఎన్ష్యూర్ ప్రాపర్ అప్లికేషన్. తగిన విధంగా వినియోగించడం కోసం అటువంటి వ్యక్తి ఉన్నారా నెక్స్ట్ ఫ్రెండ్ కానీ గార్డియన్ కానీ కోర్టు సెక్యూరిటీ కూడా తీసుకొని మళ్ళీ అందుకు సంబంధించి డైరెక్షన్స్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ప్రొవైడెడ్ దట్ ది కోర్ట్ మే for reasons to be recorded dispense with such security while granting a leave to the next friend guardian for the suit to receive money or other no property under a decree or order pays as next friend guardian. ఎవరు ఒకవేళ వేరే వాళ్ళు కాకుండా ఈ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి సంబంధించిన మేనేజర్ అయ్యి ఈ మైనర్ కూడా వాళ్ళ ఫ్యామిలీకి చెందిన వాడు అయినప్పుడు అయినా సరే, ఈ మైనర్ కు తల్లిదండ్రిలో ఎవరైనా సరే అయినప్పుడు వాళ్ళ నుంచి సెక్యూరిటీ అయితే కోర్టు అడగక్కర్లేదు, డిస్పెన్స్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ అగ్రిమెంట్ ఆర్ కాంప్రమైజ్ బై నెక్స్ట్ ఫ్రెండ్ ఆర్ గార్డియన్ ఫర్ ది సూట్ అనమాట. కోర్టు పర్మిషన్ లేకుండా ఎక్స్ప్రెస్ అంటే రైటింగ్ కోర్టు పర్మిషన్ లేకుండా ఆ కాంప్రమైజ్ కానీ ఒక అగ్రిమెంట్ కానీ ఎవరితో చేసుకోవద్దు నెక్స్ట్ ఫ్రెండ్ కానీ గార్డియన్ కానీ అని చెప్తున్నారు. ఒకవేళ అలా చేసుకోవాల్సి వచ్చినప్పుడు అఫిడవిట్ రూపంలో ఇది చేయాలి. తర్వాత వచ్చేసి మైనర్ ప్లీడర్ చేత రిప్రజెంట్ చేయబడి ఉంటే ప్లీడర్ కూడా ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి, ఏమని ఇది బెనిఫిట్ ఆఫ్ మైనర్ కోసమే చేస్తున్నారు కాంప్రమైజ్ అని ప్లీడర్ కూడా ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇలా రాసినప్పుడు కూడా మళ్ళీ కోర్టు నిజంగా వీళ్ళు బెనిఫిట్ ఆఫ్ ది మైనర్ కోసమే చేశారా అన్నది చెక్ చేయొచ్చట, కోర్టుని అడ్డుకోలేము. ఇది అలా చేసుకున్నటువంటి కోర్టు పర్మిషన్ లేకుండా చేసుకుంటుంది ఏదైనా సరే వాయిడబుల్ అగెన్స్ట్ ఆల్ పార్టీస్ అదర్ దన్ మైనర్. వీళ్ళకి అగెన్స్ట్ గా ఇవి చల్లవట వాయిడ్ అవుతాయి. నెక్స్ట్ రిటైర్మెంట్ ఆఫ్ నెక్స్ట్ ఫ్రెండ్. ఇప్పుడు అన్లెస్ అదర్వైజ్ ఆర్డర్ బై ది కోర్ట్ నెక్స్ట్ షల్ నాట్ రిటైర్ వితౌట్ ఫస్ట్ ప్రొక్యూరింగ్ ఫిట్ పర్సన్ టు బి పుట్ ఇన్ ప్లేస్ అనమాట. ఎవరైనా రిటైర్ కావాలనుకుంటే నేను ఉండనప్ప అని చెప్పాలనుకుంటే ఎవరైనా సరే ఇంకొక పర్సన్ ఫిట్ పర్సన్ తెచ్చి అక్కడ పెట్టేసి ఆ తర్వాత అతను రిటైర్ అయిపోవచ్చట. మళ్ళీ కొత్త వాళ్ళని అపాయింట్ చేయాల్సిన కోసం అప్లికేషన్ అప్పుడు కూడా మళ్ళీ అఫిడవిట్ రూపంలో వాళ్ళ ఫిట్నెస్ గురించి వీళ్ళు వీళ్ళకి తగిన వారే అని ఫిట్నెస్ గురించి కూడా అడ్వర్స్ ఇంట్రెస్ట్ లేదని ఒక అఫిడవిట్ కూడా ఇవ్వాలట. నెక్స్ట్ అది వాళ్ళంతకు వాళ్ళే రిటైర్ కావడం, వాళ్ళని తీసేయడం ఎట్లా, రిమూవల్ ఆఫ్ నెక్స్ట్ ఫ్రెండ్ అని అన్నప్పుడు ఇవి where the interest of next friend of a minor is adverse to that of the minor, or where he is so connected with the defendant whose interest is adverse to that of minor as to make unlikely అని అన్నప్పుడు వాళ్ళకి అడ్వర్స్ గా ఉంది లేదా డిఫెండెంట్ తో కూడా ఇతనికి కనెక్షన్ ఉంది, ఈ కనెక్షన్ వల్ల ప్లెయింటిఫ్ యొక్క ఇది దెబ్బతినేటువంటి అవకాశం ఉంది అని అన్నప్పుడు కోర్టు వీడు తన డ్యూటీలు సక్రమంగా చేయడు అని అనుకున్నప్పుడు, తర్వాత ఇతను ఇండియాలో కాకుండా వేరే చోటికి వెళ్ళిపోయాడు అని అన్నప్పుడు కొన్ని కారణాలు ఉన్నాయి చూడండి. ఈ కారణాల వల్ల కోర్టు ఏం చేయొచ్చట, అప్లికేషన్ మే బి మేడ్ ఆన్ బిహాఫ్ ది మైనర్ ఆర్ బై డిఫెండెంట్ ఫర్ హిస్ రిమూవల్ తీసేయచ్చు అనమాట. అందుకే కోర్టు సాటిస్ఫై అయితే నెక్స్ట్ ఫ్రెండ్ ని తీసేయచ్చు.
నెక్స్ట్ ఫ్రెండ్ తీసేసిన తర్వాత కొత్తోడు వచ్చేంత వరకు ఏమవుతుంది, ప్రొసీడింగ్స్ స్టే అవుతాయి. వాళ్ళు నెక్స్ట్ ఫ్రెండ్ రిటైర్ అయినా, రిమూవ్ అయిపోయినా, లేదా చనిపోయినా సరే వాళ్ళు ఫర్దర్ ప్రొసీడింగ్స్ అంటిల్ అపాయింట్మెంట్ ఆఫ్ నెక్స్ట్ ఫ్రెండ్ వరకు అది ఇది అయిపోతుంది, స్టే అయిపోతుంది. మరి ఆ కోర్టులో ఉన్నటువంటి ప్లీడర్ మళ్ళీ అప్లై చేయలేదనుకోండి, కొత్త నెక్స్ట్ ఫ్రెండ్ కోసం అపాయింట్ చేయమని, ఎవరైనా సరే ఎనీ పర్సన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది మైనర్ లేదా ఆ మ్యాటర్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్టుకు అప్లై చేసి కొత్త నెక్స్ట్ ఫ్రెండ్గా అపాయింట్ చేయమని అయితే అడగచ్చట. మరి ఇందాక నెక్స్ట్ ఫ్రెండ్ గురించి అనుకున్నాం, అదే డిఫరెంట్ సంబంధించి గార్డియన్ రిటైర్ అయినా, రిమూవ్ అయినా, చనిపోయినా సరే ఎలా అన్నప్పుడు కోర్టు వచ్చేసి కొత్తగా గార్డియన్ అయితే అపాయింట్ చేయాలి. వాళ్ళు మైనర్గా ఉంటారు, కోర్టు అది కంటిన్యూ అవుతూ ఉంటుంది, వాళ్ళు మేజర్ అయిపోతారు. మన అటెండింగ్ మేజర్కి వాళ్ళు మేజర్ అవుతుంది. ఏం చేయాలంటే ఎలక్టివ్ ఎదర్ హీ విల్ ప్రొసీడ్ విత్ ది సూట్ ఆర్ అప్లికేషన్. వాడికి అరే నువ్వు సూట్ నడిపించుకుంటావా లేదా అని కూడా వచ్చారు. వాళ్ళు ఎన్నుకోవచ్చు, నడిపేలా వద్దా మానుకోవాలని కూడా ఎన్నుకోవచ్చు అనమాట. where lie elects to proceed with the suit or application, he shall apply for an order discharging the next event and for leave to proceed in his own name. Lie కాదనుకుంటుంది, he అనమాట, HI కాదు, HE. అప్పుడు ఏం చేస్తారు, డిశ్చార్జ్ చేసేస్తారు వాటిని. వాళ్ళ తరఫున ఉన్నటువంటి వీళ్ళు ఉంటారు కదా, నెక్స్ట్ డిశ్చార్జ్ చేస్తారు. నెక్స్ట్, ది టైటిల్ ఆఫ్ ది సూట్ ఆర్ అప్లికేషన్ షల్ ఇన్ such case corrected so as to read henceforth thus AB late A minor by CD next but now having attained majority. ఇలా ఉన్నప్పుడు అక్కడ ఇట్లా మారుస్తారు అనమాట, పేరు మారుస్తారు. ఇది ఏమనుకున్నాము, సుధాకర్ హూ వాస్ లేట్ ఏ మైనర్ అంటే పూర్వము మైనర్గా ఉన్నారు, అపాయింటెడ్ బై సి అంటే వాళ్ళ అమ్మగారి నాన్నగాని ఎవరన్నా ఉన్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఫ్రెండ్ అని ఉన్నప్పుడు, బట్ నౌ హ్యావింగ్ అటైన్డ్ మెజారిటీ అని చేంజ్ చేస్తారు. కాన్స్టిట్యూట్లో పైన చేంజ్ చేస్తారు. ఇంతకు ముందు మైనర్గా ఉన్నాడు, ఇప్పుడు పెద్దోడయ్యాడు అని చెప్పి రాస్తారట. రాయాలి కూడా, షల్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా రాయాలి, అది నేర్చుకో. వేర్ హీ ఎలెక్ట్స్ టు అబాండన్ ది సూట్ ఆర్ అప్లికేషన్. మరి వద్దు నాకు సూట్ అన్నాడు అనుకోండి, అప్పుడు if a sole plaintiff or sole applicant apply for an order to dismiss suit or application on repayment of the cost incurred by the defendant or which have been paid by his next friend. డబ్బులు కూడా కట్టించేసి నాకు ఈ సూట్ వద్దని చెప్పేసి వదిలేసేదానికి అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. డిస్మిస్ చేసే నాకేం అవసరం లేదని చెప్పొచ్చట. Any application under this may be made ex parte, but no order discharging a next friend and permitting a minor plaintiff to proceed in his own name shall be made without notice to the next friend ki notice ఇవ్వకుండా అయితే డిశ్చార్జ్ అయితే నెక్స్ట్ ఫ్రెండ్ ని చేయకూడదట. మరి వేర్ మైనర్ కో ప్లేంటిఫ్ అటైనింగ్ మెజారిటీ డిజైర్ టు రిప్యూటెడ్ సూట్, వేర్ మైనర్ కో ప్లేంటిఫ్ ఆన్ అటైనింగ్ మెజారిటీ డిజైర్ టు రిప్యూటెడ్ ది సూట్, he shall apply to have his name struck out as co-plaintiff and the court, if it finds necessary not a necessary party, shall dismiss him from the suit on such terms as otherwise as things fit. మామూలుగా అయితే ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, అలాంటప్పుడు అందులో ఒకరు మైనర్ ఉంటారు, వాళ్ళు ఆ సూట్లో కో-ప్లేంటిఫ్ ఉంటారు. వాళ్ళకి మెజారిటీ వచ్చిన తర్వాత నేను రిప్యూటెడ్ చేసుకుంటున్నాను, ఈ సూట్ వదులుకుంటున్నాను, రద్దు చేసుకుంటున్నాను అని చెప్పేసి అన్నప్పుడు అతను కోర్టుకి అప్లై చేసి నా పేరు తీసేయండి ప్లేంటిఫ్ అన్నది కోర్టుకి అప్లై చేసుకుంటే కోర్టు కూడా ఆలోచిస్తుంది ఇతను నెసరీ పార్టీనా కాదా అని అనుకున్నప్పుడు, ఒకవేళ అతను నెసరీ పార్టీ కాదన్నప్పుడు షాల్ డిస్మిస్ హిమ్, అతన్ని సూట్ నుంచి డిస్మిస్ చేసేస్తుంది.
అప్పుడు ఈ నోటీస్ ఆఫ్ ద అప్లికేషన్ నెక్స్ట్ ఫ్రెండ్ కూడా ఇస్తారు. మళ్ళీ కో ప్లెంటిఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇస్తారు. మళ్ళీ డిఫెండెంట్ కూడా ఇస్తారు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి విషయాలు తెలుసు కదా, నెసరీ పార్టీనా కదా, వీడు ఉండాలి, వీడు ఉండకూడదు అని వాళ్ళు కూడా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్పుకోవడానికి నోటీస్ అయితే ఇస్తారు. ఒకవేళ అతను నెసరీ పార్టీగానే ఉన్నాడు, కాకపోతే నాకు సూట్ వద్దు, రిప్యూటెడ్ చేసుకుంటా, రద్దు చేసుకుంటా అని మైనర్ అంటున్నాడు. అలాంటప్పుడు అని ఏం చేయాలంటే ప్లెయింటిఫ్గా లేకుండా అతన్ని ప్రతివాదిగా కూడా చేర్చేటువంటి ఇదైతే కోర్టుకైతే ఉంది. కోర్టు మే అన్నమాట. మేజర్ అయిన తర్వాత మేజర్ అయిన తర్వాత అతనే ఏకైక ప్లెయింటిఫ్ గా వాదిగా ఉన్నప్పుడు అంతా చూసేసి మా నెక్స్ట్ ఫ్రెండ్ బుద్ధి లేక సూట్ వేశాడు, దీన్ని కారణాలు లేకుండా ఇంప్రాపర్గా ఉంది, దీన్ని డిస్మిస్ చేయండి అని చెప్పేసి కోర్టును కూడా అడగచ్చట. తర్వాత అలా అడుగుతూ అప్లికేషన్ వేస్తారు కదా, అప్లికేషన్ వచ్చేసి ఆల్ ది పార్టీస్ కన్సర్న్ కి నోటీస్ అయితే ఇవ్వాలి. తర్వాత ఈ అన్రీజనబుల్నెస్, ఇంప్రాపరిటీ అనేది ఉంది కదా, అది అవునా కాదా, అతను చెప్తున్నది నిజమా కాదా అన్నది కూడా కోర్టు పరిశీలించి ఈ అప్లికేషన్ గ్రాంట్ చేస్తూ, మళ్ళీ నెక్స్ట్ ఫ్రెండ్ అయితే ఎవరైతే ఉన్నారంటే, నాకేం తెలియదు నెక్స్ట్ ఫ్రెండ్ ఊరికి అనవసరంగా వేశాడని అంటున్నాడు కాబట్టి ఈ పార్టీస్కి అయిన ఖర్చులన్నీ నెక్స్ట్ ఫ్రెండ్ కట్టాలని చెప్పి ఆర్డర్ వేస్తూ కోర్టు ఇది చేయించట. నెక్స్ట్ ఇక్కడ పైన ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా అన్సౌండ్ మైండ్ వాళ్ళకు కూడా, మానసిక స్థితి సరిగా లేని వాళ్ళకు కూడా వర్తిస్తాయి అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఎక్సెప్ట్ రూల్ 2A. ఎక్సెప్షన్స్, సేవింగ్స్ అంటే ఎక్సెప్షన్స్. నథింగ్ కంటైన్ దిస్ ఇన్ ఆర్డర్ షల్ అప్లై టు ద రూలర్ ఆఫ్ ఫారెన్ స్టేట్ suing or being sued in the name of state or being sued by the direction of the central government in the name of an agent ఆర్ ఇన్ అదర్ నేమ్. ఇది ఫారెన్ రూలర్స్కి ఇది వర్తించేదని చెప్తున్నారు. ఈ ఆర్డర్లో ఉన్నది చూద్దాం. నథింగ్ కంటైన్ ది సర్వీస్ షల్ బి కన్సిడర్డ్ as affecting or in any way derivating from the provisions of any local law for the time being enforced relating to suits against minors or by or against lunatics or other persons. ఇందులో ఏం చెప్పబడి ఉన్నప్పటికీ మైనర్స్కి లేదా అన్సౌండ్ మైండ్కి సంబంధించినటువంటి ఇది ఏమన్నా సరే వేరే లోకల్ లా ఏదన్నా ఉంటే దాని ప్రావిజన్స్ ఇది అఫెక్ట్ చేయదు, అవి అవే ఇవి ఇవి అని చెప్పేసి